ఈ చిన్న చిట్కాతోటి ఎన్నో సంవత్సరాల నుండి బాధపెడుతున్న మోకాల నొప్పులు, నడుము నొప్పికి, కీళ్ళ నొప్పులకు, అరికాల నొప్పులకి ఒక్కసారిగా ఈజీగా చెక్ పెట్టేసేయండి. ఈ రెమెడీ కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. కేవలం ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే మన శరీరంలో ఏ మూలకు దాగి ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే నొప్పులకైనా సరే పర్మనెంట్గా ఈజీగా బై చెప్పవచ్చు. 100% వర్కింగ్ రెమెడీ అండి. చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. ఇంట్లో నడవలేము అనుకున్న పెద్దవాళ్ళని సైతం పరిగెత్తించే పవర్ఫుల్ రెమెడీ ఇది. మరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిటికలో చూసేద్దాం. వచ్చేసేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే ఒక మంచి రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు, నడుము నొప్పి, అలానే కీళ్ళ నొప్పి, అరికాల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి కదా. వాటిని సింపుల్గా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి చెక్ పెట్టేయచ్చు ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాళ రెమెడీ ఏంటో చిటికలో చూసేద్దాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. మరి ఎప్పటిలాగానే రెమెడీని స్టార్ట్ చేసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేసేయండి. ఇక లేట్ వద్దు, రెమెడీ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అండ్ మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తమలపాకులు అనమాట. ఇవి మనకి దొరకనివి కావండి, ఈజీగా అందరికీ అవైలబుల్గా ఉండేవే. మార్కెట్ నుంచి తెచ్చుకున్న మనకి వారం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పాడవవు. ఇంకా చాలా వరకు ఇంట్లో కూడా ఉంటున్నాయి అనమాట తమలపాకులు అనేవి. వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 5-6 వరకు అయితే తీసుకోవాలి. తమలపాకులు అనేవి మన బాడీలో ఉన్న నొప్పులు తగ్గించడానికి సూపర్గా పనిచేస్తాయి. వీటిలో అధికంగా ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్ సి అండ్ ఫ్లవనైడ్లు, మరికొన్ని ఖనిజాలు అనేవి మన శరీరంలో ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే నొప్పులని, వాపులని, మంటని సహజంగా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలోనే ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తాయి అనమాట. మనం ఇలా తీసుకున్న తమలపాకులు అనేవి తెలుసుకున్నాం కదా, తమలపాకుల ఉపయోగాలు ఏంటి అనేది. సో ఇలా తీసుకున్న తమలపాకుల్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 వరకు కరివేపాకు రెమ్మలు అయితే తీసుకున్నా అండి. వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న కిచెన్ రోల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దీన్ని మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా దీన్ని పేస్ట్ లాగా అయితే పట్టుకోవచ్చు అనమాట. కాకపోతే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దు, జస్ట్ మనం తీసుకున్న ఆకుల వరకు మాత్రమే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 లేదంటే 2 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలానే ఒక 5-6 వరకు లవంగాల్ని వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె కానీ లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ప్యాన్ ఉంటే పెట్టుకొని ఇందులోకి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె 2 ఒకటే అనమాట. ఒకవేళ మీకు ఇలా మస్టర్డ్ ఆయిల్ వద్దు అనుకుంటే నువ్వుల నూనె ఉంటుంది కదండి, దాన్ని కూడా మీరు తయారు చేసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా తీసుకునే మస్టర్డ్ ఆయిల్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. కీళ్ళ నొప్పులకి, కండరాల నొప్పులకి, లేదంటే ఆర్థరైటిస్ సమస్యలకి స్పీడ్గా తగ్గించడానికి ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అలానే విటమిన్ ఈ కానీ ఇవన్నీ కూడా మన బాడీ పెయిన్స్ని ఈజీగా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. ఎటువంటి మెడిసిన్ లాంటివి అవసరం లేదండి. చాలా మంది చిన్న చిన్న నొప్పుల్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా మెడిసిన్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి. వాటి వల్ల మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలా మెడిసిన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కిడ్నీల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఫ్యూచర్లో మనకి. అందుకని అలాంటివి కాకుండా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ తోటే వీటికి ఈజీగా గుడ్ బై చెప్పేసేయండి. సో చూసారు కదా, ఇలా మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. మంటని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. అప్పుడే మనకి ఇందులో ఉండే ఘాటైన రసాయనాలన్నీ కూడా మనం తయారు చేసుకునే ఆయిల్లోకి వస్తుంది అనమాట. అందుకని చెప్పి
నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. మీరైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ అనేది. అయితే ఇక్కడ నేను కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, హారతి కర్పూరం బిళ్ళలు, వాటిని రెండింటిని పౌడర్ లాగా చేసి వేసాను అనమాట. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి, అందుకని మీరైతే వేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇక బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉంటే కనుక రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఏదైనా ఉంటుంది కదా మీ దగ్గర, అది వేసుకోండి, నార్మల్ సాల్ట్ కాకుండా. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కలర్ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని గోరువెచ్చగా అవ్వనివ్వాలన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీన్ని స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకోండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. స్ట్రెయిన్ చేసుకోకుండా కూడా దీన్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చండి, బట్ స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి మసాజ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి, ఓకేనా. దీన్ని ఒక గాజు కంటైనర్లోకి తీసుకొని ఒక 1 మంత్ వరకు బయటే పెట్టి చక్కగా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మన శరీరంలో ఎక్కడైతే విపరీతమైన నొప్పులు ఉంటాయో ఆ పర్టికులర్ ప్లేస్ పైన పెట్టి మంచిగా మసాజ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. అంటే మన శరీరం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుంది అనుకుంటామో అంత వేడితో మాత్రమే ఈ ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవాలి. అస్సలు చల్లారిన ఆయిల్ తోటి అయితే మసాజ్ చేయొద్దు, ఓకేనా. ఇదైతే గుర్తుంచుకోండి. మరి యూజ్ చేసే ప్రతిసారి దీన్ని వేడి చేసుకోవచ్చు అంటే హ్యాపీగా వేడి చేసుకోవచ్చు. లైట్గా వేడి చేసుకొని మనం అప్లై చేసుకోవడమే. ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోండి, ఓకేనా. సో ఇక ఇంతే అండి, సింపుల్గా మన బాడీలో ఎక్కడ ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే నొప్పులకైనా 5 నిమిషాల్లో ఈజీగా ఇలా గుడ్ బై చెప్పేయచ్చు. చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చిన్న ఏజ్లోనే ఎక్కువగా వచ్చే మోకాల నొప్పులకి, అరికాల నొప్పులకి, అరికాల మంటలకి, అలానే కీళ్ళ నొప్పులకి ఈజీగా ఎలా గుడ్ బై చెప్పాలో షేర్ చేశాను కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నా తోటి షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పర్సనల్ న్యాచురల్ రెమెడీ అండి, ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీ అనేది సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. చాలా మంది ఏంటి అంటే చిన్న నొప్పి రాగానే మెడిసిన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. మనం ప్రజెంట్ మెడిసిన్ యూజ్ చేసుకుని ఇన్స్టెంట్గా నొప్పిని రిలీఫ్గా పోగొట్టుకున్న ఫ్యూచర్లో మాత్రం మనకి కిడ్నీల మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కదానికి టాబ్లెట్స్ తోటే పరిష్కారం చెప్పకుండా న్యాచురల్ రెమెడీస్ని ట్రై చేసేయండి. మనకి కొంచెం స్లోగా రిజల్ట్ ఉన్న పక్కా రిజల్ట్ ఉంటుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. మరి ఇవాళ రెమెడీ అయితే ఇదండి, చిన్న రెమెడీ మీ అందరికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.